అడుగుజాడల్లో ఎక్కడ కూడా ఆయన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో పాటు కలయి తిరుగుతూ పనిచేశారు. మనం చూసాం 2024 జరిగినటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి కష్టం, ఆయన శ్రమ, ఆయన పడినటువంటి బాధలు అన్నీ కాదు, అవన్నీ చూసి ఆయన ఒకటే చెప్పారు, వైసీపీ పార్టీని గద్దెదించుతాం, జగన్ రెడ్డిని గద్దెదించుతామని ప్రతిజ్ఞ చేశారు. ప్రకారం వైసీపీని గద్దెదించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా గొప్పగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. అటువంటి నాయకుడికి మద్దతుగా ఈ రోజు వందలాది మంది వచ్చి జనసేన పార్టీకి చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో అరాచకాలు, మనం ఇక్కడే చూసాం 9వ వార్డులో మున్సిపల్ ఎలక్షన్ రోజు మన కార్యకర్తల్లో అర్ధరాత్రి కాడ అనవసరంగా, అంటే ఏ సందర్భము కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు రాత్రి 12 గంటలకు. అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలి, వారి మీద కేసులు పెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది వైసీపీ పార్టీ. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు పెట్టారు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ పర్యవసానమే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. 150 నుంచి ఎన్ని వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు అయినా సిగ్గురాలే, మన పృథ్వీ ఏదో పాపం సినిమా ఫంక్షన్ ఏదో 11 గొడవలు అన్నారని చెప్పేసి ఎంత ట్రోల్ చేస్తున్నారు చూడు. అంటే లాస్ట్కు గుమ్మడికాయలు అమ్మంటే భుజాలు జరుపుకున్నట్టున్నారు పరిస్థితి. అంటే 11 అంటే ఏదో మమ్మల్ని అన్నారనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఈ విధంగా అంటే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని తప్పుడు మాటలు మారనిపిస్తూ ఉంటాయి. అంటే యాదృచ్ఛికంగా మాట్లాడినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకొని ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియా ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఆయన క్రమశిక్షణ నాయకుడు, ఆయన ఎన్నో సిద్ధాంతాలతో జనసేన పార్టీ స్థాపించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజల్ని కాపాడుకోవాలి, ఈ దుష్ట పాలనను, వైఎస్ఆర్ పార్టీ దుష్ట పాలన అంతమందించాలని చెప్పేసి పార్టీని స్థాపించి ఈ రోజు ఆంధ్ర ప్రజలకు అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చి అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఒక్క రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఎప్పుడు చూసినా 24 గంటలు ఆయన ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజు చూసాం, మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, గ్రామాల్లో ఎప్పుడైనా రోడ్లు మనం చూసామా? సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరికైనా సీసీ రోడ్లు వేస్తా ఉన్నారు. ఈ రోజు ఏ ఊరిలో వెళ్ళినా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు అంటే 6 నెలలు ఖచ్చితంగా ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇంకా 5 సంవత్సరాలు అయిపోయే టయానికి, అంటే ఇక 4 సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ పాలనలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పొత్తులు కంటిన్యూషన్ అవుతాయి, ఈ పొత్తులు ఇంకా 10 సంవత్సరాలు కొనసాగుతాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత వరకు, అంటే 10 కావచ్చు, 15 కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత వరకు ఈ పొత్తులు కొనసాగుతాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఈ వైసీపీ పాలకులు, ఈ వైసీపీ జగన్ రెడ్డి ఇక ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తే దీనికి బంద పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి దుర్మార్గులు వస్తే మనం చూసాం 5 సంవత్సరాలు ఏమైపోయిందో, విధ్వంస పాలన జరిగింది, రాష్ట్రం అధోగతి పాలైంది. ఎప్పటికీ కూడా వైసీపీ ఇక రాదు. ఒకటే రాసి పెట్టుకొని చెప్తాను వైసీపీ వాళ్ళకు, ఎప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాదు చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది, కూటమి ముఖ్యమంత్రి ఉంటారు,
అది ఎవరైనా కావచ్చు, కూటమి ముఖ్యమంత్రి ఉంటాడు. అందులో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అటువంటి వ్యక్తిని గెలిపించండి అని చెప్తే అందరూ కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకంతో మా మాటలు విని ఖచ్చితంగా మేము సత్యకుమార్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి మాట ఇచ్చారు. అదేవిధంగా సత్యకుమార్ గారిని గెలిపించుకున్నారు. ఈ యొక్క గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేని ఇంటికి పంపించేశారు, మాజీ ఎమ్మెల్యేని. మీకు బాగా తెలుసు మాకన్నా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గురించి. మేము కూడా చాలా సార్లు వచ్చింటాడు కదా, వచ్చాడా? రోజులు వచ్చారా? ఇప్పుడు మళ్ళీ అయితే క్లిప్పింగ్ అన్ని కట్ చేసి రోజు సోషల్ మీడియా పెడతాడు. ఏం రా ఇంట్లో ఉన్నాను ఒకటి పెడతాడు. మీరు ఇంకేం ఇంత మాట్లాడతారో లేదా అంటాడు. ఏం మాట్లాడతారో లేదు అర్థం కాదు. ఇటువంటి అంటే ఆ గుడ్ మార్నింగ్ అనుభవాలని, ఆ పనికి వాళ్ళ అనుభవాలు, ఆ పనికి వాళ్ళ మార్పు, ఆ బూతులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు క్లిప్పింగ్ రూపంలో రోజు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఏదో పని యూట్యూబ్ ఏమిటో పెట్టేది, ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నాడు, ఐడీలో పెడతా ఉన్నాడు. ఐడీనే ఏదో ఆయనకే తెలుసు, మనకి తెలుసు. మనకి ఎందుకంటే ఆ సోషల్ మీడియా గురించి నాకంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నాకు ఒకటే తెలుసు, ఏదైనా మాట చెప్తే మాట మీద ఉండడం. ఎవరైనా ప్రజలు వచ్చి అడిగి దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే వారు పని చేసి పెట్టడం, ప్రజలకు అండగా ఉండడం, దౌర్జన్య పనులను ఎదుర్కోవడం, ఇది ఒక్కటే తెలుసు. కానీ నాకు ఈ సోషల్ మీడియా మీడియా గురించి పెద్ద లేదు. ఏదో మా పిల్లలు ఏదో యూట్యూబ్ ఆ ఫేస్బుక్ ఏదో పెడతాను తప్ప నాకు ఫేస్బుక్లో పెట్టి ఇంతవరకు పోస్ట్ చేసేది రాదు, వాట్సాప్లో పోస్ట్ చేసేది రాదు. అవన్నీ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేకి వదిలేశాను, అంతా ఆయనకు వదిలేసాం. అదంతా ఆయన మళ్ళీ ఈ మధ్య తెచ్చిపోతా ఉన్నట్టున్నాడు. ఏమంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇంకేముంది కానీ ఇంకెట్లా 2029 నేను పోటీ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. 24 గంటలు ఎప్పుడు వచ్చినా మీకు నేను అందుబాటులో ఉంటా ఎప్పుడు. ఎందుకంటే నా స్వగ్రామం ఇక్కడే కాబట్టి రేగాడపల్లి అయితే నేను 20 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలుగా రేగాడపల్లి కూడా ధర్మవరం మండలం 3 కిలోమీటర్లు ఉంటుంది. నేను పుట్టిన నుంచి చదువుకున్నది, పెరిగినది, బాంధవ్యం సమాజం అంతా కూడా నాకుండే రేగాడపల్లిలో ఉన్న సొంతూరైన ధర్మవరంలో ఉంటుంది. ఎందుకంటే పక్కనే కాబట్టి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇప్పుడు అది కూడా కలిసిపోయినట్టుంది. ఇప్పుడు అది కూడా నాకు తెలిసి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లో అది కూడా వార్డు అయిపోతుందేమో. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగా, ఇక్కడే కష్టాలు పడ్డా, ఎన్నో ఉద్యమాలు చేశా, ఎన్నో భూపోరాటాలు చేశా. భూపోరాటం వందలాది ఎకరాల భూముల్ని ప్రజలకు ప్రభుత్వానికి దారాదత్తం చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రజలకు ఎన్నో వేల కుటుంబాలకు ఈరోజు ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే మా వృత్తి ప్రజాసేవ చేయడం, నా ప్రవృత్తి ప్రజలకు అండగా ఉండడం. పుట్టినప్పటి నుంచి నాకు మీకు తెలిసే లేదు, నాకేం బిజినెస్ లేవు. చాలా మందికి ఒకటి ఉంటుంది, మంది ఇంకా ఇప్పుడు ఏదైనా మనం ఓవరాక్షన్ చేసి ప్రజలకు సేవ చేసేకపోతే ప్రజలకు దగ్గర అయితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో, అందుకే లేకపోతే మన పని మనం చేసుకుందాం అనుకుంటారు. కానీ ఈ మస్తులకి ఏం బిజినెస్ లేవు, ఏమి బిజినెస్, ఒకటే బిజినెస్. ఏం బిజినెస్? ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, మన ధర్మవరానికి అండగా ఉండడం. అది నా యొక్క వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగం కూడా అదే నాకు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా దుర్మార్గులు గతంలో ఎన్నో దౌర్జన్యాలు చేశారు. భవిష్యత్తులో ఆ దుర్మార్గులు ఎవరు మళ్ళీ కూడా రారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటా. ఇంకా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చెప్పలేదు, 30 సంవత్సరాలు కూడా రావచ్చు నేను రాజకీయం చేస్తాను. ఎందుకంటే నాకు రిటైర్మెంట్ లేదు, నేను రిటైర్ కాను. నాకు రిటైర్మెంట్ లేదు, నేను రిటైర్ కాను. వస్తూ ఉంటారు, పోతా ఉంటారు అంతా, కానీ నేను ఇక్కడే ఉంటా. కాబట్టి నిర్భయంగా చెప్తూ ఉన్న రాజకీయాలు చేయండి, జనసేన పార్టీకి మద్దతు తెలపండి. ఎందుకంటే ఇంత వేలాది మంది వచ్చి ఈరోజు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఏమయ్యా బాబు, అలా ఇప్పుడు నీ టీవీలు అని చెప్పండి, ఇవన్నీ మీ సెల్లులన్నీ చూపించండి, ఒకసారి ఆ వైసీపీ వాళ్ళకి చూపించండి. ఇంతమంది వచ్చి జనసేన పార్టీలో చేస్తా ఉన్నారు. ఇటువంటి సేవా భాగ్యం లభించినందుకు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఇంతకుముందు మేము అనుకునేవాళ్ళం 9వ వార్డు అంటే జనసేన వార్డు అనేది మాకు, 8వ వార్డు అంటే జనసేన వార్డు. అలా కాదు, ధర్మవరం అంటే జనసేన పార్టీలో 2029 వచ్చేదాకే ధర్మవరం అంటేనే బలమైన పార్టీ, ఎక్కడ పార్టీ జనసేన పార్టీ బలమైన పార్టీ అనే విధంగా ప్రతి ఒక్కరికి తయారు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం, ఎంతో మంది చెప్తా ఉన్నారు ఇల్లు లేదు, స్థలాలు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది, ఇంతకుముందు ఎంతో మంది వచ్చారు మాకేం చేయాలని చెప్పేసి ఈ సభా వేదిక చెప్తా ఉన్నాం. తప్పకుండా సత్యకుమార్ గారికి అని శ్రీరాముకు అందరి నాయకత్వంలో
చేస్తానని చెప్పేసి ఈ సభావేదికగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంతోమందికి ఇంటి స్థలాలు లేదని చెప్పారు, ఇల్లు లేదని చెప్పారు. అమ్మ ఒకటే చెప్తా ఉన్నాను, నేను మహిళలు ఆడపడుతున్నారు, ఆడపిల్లలకు ఉన్నారు, మీరంతా కూడా వచ్చే మార్చి ఏప్రిల్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా కొత్త ఇల్లు వస్తాయి. దాదాపుగా 4 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మాట ప్రకారం 4 లక్షల రూపాయలు ఇల్లు వస్తాయి. తప్పకుండా మార్చి ఏప్రిల్లో మీ యొక్క 8వ వార్డు 9వ వార్డు చిత్తూరు పిల్లలతో కూడా అప్లై చేసుకోండి. తప్పకుండా మీరంతా కూడా నేను చెప్తా ఉన్నాం, శ్యామ్ దుర్గమ్మ చెప్పాల్తా ఉన్నాం, రాజా అంతా కూడా మీరు ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇంటి స్థలం లేదు, అన్ని కూడా మీరంతా కూడా అందరినీ కూడా అడగండి, ఇంటింటికి వెళ్ళండి, ఏ సమస్య ఉన్నాయో తెలుసుకోండి, అందరికీ లిపిద్దాం, రాజకీయాలకు అతీతం చేద్దాం, మనం కొత్త వరవడిని సృష్టిద్దాం ధర్మవరంలో. ఒకటే నాకు రాజకీయాలు చేసేటప్పుడే రాజకీయాలు అంట, ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు, మైదుంటాము రాజకీయాలు లేదు. బాగా చెప్తా ఉన్నాం, నా ఒకరు ఇందులో ఎవరైనా వైసీపీ పార్టీ అభిమానులు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా బాబు మేము వ్యక్తిగత అభిప్రాయాలు, మా వ్యక్తిగత అజెండా ఉండదు, ప్రజలకు సేవ చేసేకే మేము ఉండదు, కాబట్టి మాకు పార్టీకి సంబంధం లేదు. ఒకటే ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సభావేదికగా తెలియజేస్తాం. ఎందుకంటే పేదవాడు ఎవరైనా పేదవాడే, కాబట్టి ఆ భేదాలు ఏముండవు. ఇంకోటి విషయం చెప్తా ఉన్నా, మీరు కూడా మారండి, మంచి వాళ్ళ నాయకత్వాన్ని మీరు అభివృద్ధి చేయండి, మంచి వారికి మద్దతు తెలపండి. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రాజకీయాల్లోకి వచ్చాడు, అటువంటి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉందా చెప్పండి. బాధ్యత ఉందా? బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన మంచి సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని వచ్చారు రాజకీయాలకి. ఓకే, డబ్బులు వస్తాయని సినిమాలు తీస్తే మళ్ళీ ఏం అవసరం చెప్పండి ఆయనకు ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలను కాపాడుకోవాలి. ఎందుకంటే అరాచక వ్యక్తులు రాజ్యం మేలకూడదు, అరాచక ప్రభుత్వాలు ఉండకూడదు, మేలైన ప్రభుత్వం ఉండాలి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉండాలి అని ఏకైక ఎలక్షన్తో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్లు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీని 3 ఏకదాటిని తెచ్చి ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చి కూడా ప్రభుత్వం అధికారం తెచ్చారు. అటువంటి వ్యక్తికి మనం ఆశీర్వదించాలి. అటువంటి వ్యక్తిని ఇంకా మహోన్నతమైనటువంటి అంటే ఎంతో పెద్ద పదవి తీసిపోయి మనమంతా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, అన్న మిమ్మల్ని ధర్మవరం ఎమ్మెల్యే చేసుకుంటారు. అయ్యా 2029 ఎలక్షన్, ఇప్పుడే మనము ఎమ్మెల్యే గురించి రాజకీయాల గురించి మనకు వద్దు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు సత్యకుమార్ గారు ఎమ్మెల్యే, సత్యకుమార్ మంత్రి వాడు, మనం ఆయనతో ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన వార్డును డెవలప్ చేసుకుందాం, మన పల్లెలను డెవలప్ చేసుకుందాం. మీకు ఉన్నటువంటి కోరిక మంచిదే, తప్పులే దాంట్లో, కానీ ఎవరికి టికెట్ వచ్చినా మనం కూటమిలో వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒకటే చెప్తున్నాం, నాకు పదవి వచ్చినా రాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ధర్మవరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను నేను. అది కూడా ఎన్నాళ్ళు, అన్ని రోజులు, ఇన్ని రోజులు కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు నాకు రిటైర్మెంట్ లేదు, ధర్మవరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. నేను ఇక్కడ లోకల్, నేను ఇక్కడ మనం ధర్మవరం, నాకు ఎందుకయ్యా రిటైర్మెంట్, రాజకీయాలకు ఎందుకయ్యా రిటైర్మెంట్, రాజకీయాలకి అలసట ఏముంటుందయ్యా, ప్రజాసేవ చేసేందుకు ఎందుకయ్యా అలసట, నాకు అలసటలు లేవు, నా జీవితంలో లేదు, అలసిపోయే మనస్తత్వమే కాదు. అది బ్రతికి నన్నాళ్ళు రాజకీయం చేస్తా, బ్రతికి నన్నాళ్ళు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. కొన్ని రోజులు రెస్ట్ అంటే ఒకటే ఉంటుంది, అప్పుడు నేను సోషల్ యాక్టివిటీ వస్తాను, అంతేగాని రెస్ట్ ఉండవు. ఇది కాకుండా అది ఎత్తుకుంటా, అది కాకుండా ఇది ఎత్తుకుంటా. గతంలో 5 ఏళ్ళు రెస్ట్ ఇచ్చా, ఏం చేసినా 5,000 కుటుంబాలకు దాదాపు పిల్లలు చేశా, పేదలకు సాయం చేశా, అదే నాకు రెస్ట్ అంటే ఇటైతే అటు ఇటు ఏదైనా ప్రజాసేవే నేను చేసే జీవితం అంతా. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను నేను. గతంలో చేశా, ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలకు వివాహాలు జరిపించాను. మళ్ళీ కూడా మొదలు పెడతాం తొందరలోనే, మళ్ళీ కూడా సోషల్ యాక్టివిటీస్ మొదలు పెడతాం. సోషల్ యాక్టివిటీస్ త్వరగా అంటే ప్రభుత్వం నుంచి చేసే లబ్ధే కాకుండా, ప్రభుత్వ పథకాలే కాకుండా, ప్రభుత్వం చేసే అభివృద్ధి కాకుండా వ్యక్తిగతంగా కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను నేను కూడా ఈ వేదిక ద్వారా మళ్ళీ కూడా సోషల్ యాక్టివిటీస్ మొదలు పెడతాం. ఖచ్చితంగా ప్రతి పేదవాడిని ఆదుకునేకి నా వంతు కృషి చేస్తా. తప్పకుండా 20-25 సంవత్సరాలైనా మీకు సేవ చేస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా ధర్మవరం ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒకటే చెప్తాను, ఇక రాజకీయాలు చేస్తే జనసేన పట్టు
ప్రసాద్ గారు, సాగే నాగేంద్ర ప్రసాద్, అలానే ఉంచుకోండి. సాగే కిరణ్, మీరుగడ్డి కిరణ్, మీరుగడ్డి నవీన్, సాగే కేశప్ప, అంకే గౌరీ, కుమార్ తరుణ్, సాగే నవీన్, అశోక్, మురళి, సాగే నాగార్జున, గండ నరసింహులు, గండ్రాపత్త నరసింహులు, ఎనిమిదో వార్డు కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిన కోరుతున్నాను. అలాగే 9వ వార్డు నుంచి గంధ ప్రసాద్, జి పురుషోత్తం, మల్లికార్జున, అధికార శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, శంకర, నాగప్ప, బాబావలి, వెంకటేష్, నారాయణ స్వామి, శుభ్రుడు, నాగభూషణ్ ముందుకు రావాల్సి కోరుతున్నాము. ఆకులు పోతులయ్య గారు కూడా ముందుకు రావాల్సి కోరుతున్నాము. చెరువు డైరెక్టర్ గారిని, శుభ్రుడు, ఆకులు వెంకయ్య గారిని, ఆకుల పోతులయ్య గారు, చుక్కులు బాలరాజ్, చుట్టూరు నారాయణ స్వామి, మొదటి బంది ప్రభు, మురళి, సాగి బాబు, ఉప్పలపాడు నరసింహ, నారాయణప్ప, సాగి వెంకటేష్, నరేంద్ర కుమార్, పి ఆదినారాయణ, గాజు లక్ష్మీదేవి, ధన్యవాదాలు వేసుకున్నాను.